మాజీ సీఎం జగన్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని రఘురామ పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. దాంతోపాటు హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ A1, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు A2, జగన్ A3, అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ A4, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5 పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయడం తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.